ఇప్పటి వరకు మీరు ఒకటే మాట్లాడాలి. మా బాధ ఎంత కష్టమవుతుంది ఇప్పటికీ కూడా ఇప్పుడు అనుకున్నా సార్ ఒక 2 బండ్లు వస్తే వెళ్ళిపోతారు. భారీ వర్షాలకు పూర్తిగా లాగలు అందరూ కూడా చూస్తున్నాం సార్. దయచేసి మాకు ఇప్పటికైనా ఈ రోజు నుంచి ఎలాంటి తరుగు లేకుండా వచ్చిన ధాన్యాన్ని కూడా రైతులకు పంపండి సార్. అలాగే తూకాలు వేసి వెయ్యని అట్లని కూడా వెంటనే తూకాలు వేయాలి. ఎలాంటి తరుగు లేకుండా మీరు హామీ ఇస్తే ఇక్కడ రైతులందరూ కూడా మేము బయటకు ఇప్పటిదాకా ఏ నాతో వచ్చింది లేదు, చూసింది లేదు, అట్లు లేపింది లేదు. 3 ఆనెలు పట్టే 3 ఆనెలకు నానిపోయినాయి. పూర్తిగా లాగలు వచ్చినాయి. దయచేసి మాకు ఇప్పటికైనా ఈ రోజు నుంచి ఎందుకోసం అంటే ఎలాంటి తరుగు లేకుండా వచ్చిన ధాన్యాన్ని కూడా యథావిధిగా వెంటనే అట్లాగే తూకాలు వేసి వెయ్యని అట్లని కూడా వెంటనే తూకాలు వేయాలి సార్. దయచేసి ఎలాంటి కొరత లేకుండా మీరు హామీ ఇస్తే ఇక్కడ రైతులందరం కూడా మేము బయటికి వెళ్ళడానికి సిద్ధం అంతే. ఇంకేం లేదు. మున్సిపాలిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ ఒక సెంటర్ మెప్మా సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ రస్తారోకో చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గత 40 రోజులు గడుస్తూ ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు. తూకాలు వేసినటువంటి మొన్నటి వరకు తూకాలు వేసినటువంటి వడ్లు తీసుకెళ్తే
వడ్లేమో 4 కిలోలు కడతా 5 కిలోలు కడతా అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు చెప్పింది ఏంటి? ఎలాంటి తరుగు లేకుండా కడతా లేకుండా మేము తూకాలు వేస్తామని చెప్పిరు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ రకంగా మొలక వచ్చింది. ఈ మొలక వస్తే మళ్ళీ దీన్ని బాధ పెట్టి ఆరబోయాలంటున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మీరు ఇప్పటికన్నా కానీ తడిచిన ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసినటువంటి బస్తాల్ని తీసుకెళ్ళండి. అట్లాగే తూకాలు వేయండి. కుప్పలన్నింటినీ కూడా వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి వెంటనే 2 రోజుల్లో రైస్ మిల్లకు పంపించాల్సిందిగా కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మాకు ఫోన్లో స్పష్టమైన హామీ ఏసీపీ ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మేము 2 రోజుల్లో వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే హామీ ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై జవాన్. రైతులు ఎంత చూస్తారో అన్నజల్లం అనుబంధం కూడా అట్లా ఉంటుంది. పంట పండించినాము, పంట కూడా ఇది ఎంత చేస్తే ఎంత పంట పండుతుంది. కొంత వ్యవసాయదారు అన్నలు కూడా రాజకీయం అంటున్నారు, వ్యవసాయదారు లేని అన్నలు కూడా వాళ్ళకు కూడా ఏదో బాధ కలిగి అందరికీ కొనుగోలు చెయ్యాలి. రైతుల మీద మీరు అక్కడ ఇక్కడ ఇది చెయ్యకుండ్రి. ఇప్పుడు అందరం రైతు బంధువులు అన్నజల్లము లెక్క అన్నాము. రైతు బంధువులము పంట పండించినాము, మాకు బాధ అయింది. మేము ఒక్కతన ధర్నా చేస్తున్నాము. ఎమ్మెల్యే కానీ కలెక్టరే కానీ రేవంత్ రెడ్డి అన్న కానీ ఎక్కడైనా కానీ మోసం చెయ్యకుండా రేవంత్ అన్న నువ్వు గెలిచినప్పుడు గెలకముందు అన్ని చెప్తున్నావు, గెలిచినాం కదా ఇప్పుడు మా రైతు మీద అన్ను పోస్తున్నావు, మా కడుపు మీద ఒక రైతు ఎత్తేసినావు. ఆ రైతుని పక్కకు తొలుగా కొట్టేసి అట్ల ధర ఏందో నువ్వు మాకు ఏమి కడత లేకుండా మా అట్లను నువ్వు కొనాలా, డబ్బులు ఎంజనే మా ఖాతాలలో వేయాలా. రైతుకు బాధ పెట్టకు, రైతుకు పంట పండించిన పంటని కొనాలా.